నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఓబీసీ ఒక సమ్మేళనం ఆ సభలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే నాకు పెద్ద ప్రాబ్లం కాదు, నాకు అసలు ప్రాబ్లమే లేదు, మీడియా వాళ్ళు మోడీని అట్లా తయారు చేశారంటూ కూడా ఒక రకమైన ఎర్రగంటగా చెప్పచ్చు, అతి ఇమ్మెచ్యూర్ అని చెప్పచ్చు, ఒక డైలాగ్ని అయితే విసిరేశారు. తెలుసుకోవాల్సింది అందుకే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి మునిగిపోతున్న నావా పడవ అని ఎందుకు అందరూ అంటారు అంటే ఇలాంటి వ్యాఖ్యలే కారణం. గతం చూసుకుంటే 2019లో లోక్సభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ప్రాజెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరిగినాయి, ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. సిక్కింలో ఓడిపోయింది, ఒడిస్సాలో ఓడిపోయింది, అరుణాచల్ ప్రదేశ్లో ఓడిపోయింది. పోనీ 2020లో ఏమన్నా అంటే ఢిల్లీలో ఓడిపోయింది, బీహార్లో ఓడిపోయింది. 21లో అస్సాంలో ఓడిపోయింది, కేరళలో ఓడిపోయింది, బెంగాల్లో ఓడిపోయింది. 2022లో గుజరాత్లో ఓడిపోయింది, పంజాబ్లో ఓడిపోయింది, గోవాలో ఓడిపోయింది, ఉత్తరాఖండ్లో ఓడిపోయింది, మణిపూర్లో ఓడిపోయింది. 23లో మధ్యప్రదేశ్లో ఓడిపోయింది, రాజస్థాన్లో ఓడిపోయింది, ఛత్తీస్గఢ్లో ఓడిపోయింది. 2024లో లోక్సభ ఎన్నికలు ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒడిస్సాలో ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది, హర్యానాలో ఓడిపోయింది. 2025 ఢిల్లీలో ఓడిపోయింది, మూడోసారి కన్సిక్యూటివ్ థర్డ్ లాస్. అంతకుముందు 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, ఈ మధ్య బీజేపీ గెలిచింది. ఢిల్లీలో అయితే స్కోరింగ్ 0. సో అందుకే ప్రతిపక్ష నాయకుడు మాటలు ఆచితూచి కరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళేది ఉంటే పార్టీకి ఏమన్నా భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ఆయన ఎప్పుడు కూడా రిపీట్గా కొన్ని విషయాలు, కొన్ని వీడియోలు చేస్తూనే ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అసత్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని పార్టీలు ఏం జరుగుతుంది అన్న చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. ఒక జర్నలిస్టు ఒక పార్టీకి వంతు కాకుండా నిజం అంటే అవతల వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నప్పుడు నిజాన్ని మనం బయట పెట్టడం. ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ మీద రోజుకు ఒకసారి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ కూడా జాయిన్ అయ్యారు, చేతులు కలిపారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ రివిజన్ దీనికి సంబంధించి వీళ్ళు ఏదో ఇది మొదటిసారి అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు గోల పెడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఇదేమన్నా మొదటిసారా భారతదేశంలో అంటే కాదు. ఇంతకుముందు బీహార్లో జరిగిందా అంటే అవును. ఎప్పుడు జరిగింది? 2003లో ఇదే ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు ఎవరున్నారు బీహార్లో అధికారంలో? ఆర్జేడీ. ఏదైతే ఇప్పుడు సార్ ప్రాసెస్ వద్దంటుందో ఎలక్షన్ కమిషన్ని, 2003లో అది నడుస్తున్నప్పుడు ఆర్జేడీ అధికారంలో ఉంది. అప్పుడు ఎన్ని రోజుల్లో పూర్తి చేసింది ఎలక్షన్ కమిషను? 31 రోజుల్లో పూర్తి చేసింది 2003లో. అప్పుడు లేని అభ్యంతరాలంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ ఆర్జేడీకి కానీ ఎందుకు వస్తున్నాయన్నది ఆలోచించుకోవాలి వ్యూవర్స్ కానీ ఓటర్స్ కానీ. వెస్ట్ బెంగాల్లో 2002లో ఈ సార్ ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. 28 లక్షల పేర్లు అప్పుడు తొలగించారు 2002లో. అప్పుడు టీఎంసీకి ఎక్కడ ప్రాబ్లం రాలేదు, ఏమీ మాట్లాడలేదు. 2025లో మాత్రం ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామనగానే మమతా బెనర్జీ గోల పెడుతోంది, అసలు ఈసీని అటాక్ చేస్తోంది, బెంగాల్ ప్రజల్ని రెచ్చగొడుతుంది కూడా. ఆవిడ చాలా క్లియర్గా మాట్లాడుతూ ఒక ట్వీట్ కూడా పెట్టారు మమతా బెనర్జీ. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ హ్యూమన్ రైట్స్ వాచ్, హెచ్ఆర్డబ్ల్యూ, ఏడీఆర్ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ సార్ ప్రాసెస్ ఆపమని. దాని గురించి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ఒక ట్వీట్ పెట్టారు. ఏంటంటే ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా కూడా రిప్యూటెడ్ కంపెనీ న్యూయార్క్లో ఉన్న ఈ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ హ్యూమన్ రైట్స్ వాచ్ వీళ్ళు ఈ ఇష్యూ మీద హైలైట్ చేస్తున్నారు. భారతదేశంలో బెంగాలీ మాట్లాడే వాళ్ళందరినీ కూడా భారతదేశం నుంచి భారత సిటిజన్స్ అయినా కూడా పంపించేస్తోంది ఎన్నికల కమిషను.
బీజేపీ బీజేపీ స్టేట్స్లో, రూలింగ్ స్టేట్స్లో ఇది బాగా ఎక్కువగా ఉంది. దీని మీద హ్యూమన్ రైట్స్ వాచ్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతోంది, ఏడీఆర్ కూడా అప్రోచ్ అవుతున్నారు. ఇదంతా అంటూ కూడా మాట్లాడింది, ట్వీట్ చేసింది ఆవిడ. బీజేపీ డిస్క్రిమినేషన్ తీసుకొని వస్తుంది, విభేదాలు తీసుకొని వస్తుంది ఇండియన్ సిటిజన్స్ని అంటూ కూడా చాలా పెద్ద ట్వీట్ చేసింది. అయితే దీని వెనక ఎవరున్నారు అసలు? ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఏడీఆర్, దీనికి సంబంధించి కానీ, ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, వీళ్ళు వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఈ భారతదేశంలో ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా ఎవరు సుప్రీంకోర్టులో కేసు వేశారు? పూర్తిగా వెనక్కి చూసుకుంటే మనం జార్జ్ సోరోస్ గ్రూప్ మళ్ళీ మొత్తం ఒకసారి రంగంలోకి దిగిందని చెప్పచ్చు. ఈ హ్యూమన్ రైట్స్ వాచ్ అనేదానికి జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళంతా కూడా 100 మిలియన్ల పైన డొనేషన్స్ ఇచ్చారు. ఎందుకంటే మొత్తం భారతదేశంలో అట్లాగే మిగతా దేశాల్లో కూడా ఈ హ్యూమన్ రైట్స్ వాచ్ని ఎక్స్పాండ్ చేయాలని. సో ఇప్పుడు మొత్తం ముసుగులో గుద్దులాట బయటకు వస్తుంది. మమతా బెనర్జీ అలాగే హ్యూమన్ రైట్స్ వాచ్ వీళ్ళంతా కూడా ఇల్లీగల్ బంగ్లాదేశీ వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారని గోల పెడుతున్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్కి ఫండింగ్ ఇస్తుంది ఎవరు? జార్జ్ సోరోస్. దీన్ని బట్టి అర్థమవుతుంది టీఎంసీకి ఎవరు ఫండ్స్ ఇస్తున్నారు? జార్జ్ సోరోస్కి. ఇంకా ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్, ఈ ఏడీఆర్కి 2006 నుంచి కూడా ఫండ్స్ పెద్ద ఎత్తున వెళ్తూనే ఉన్నాయి. అందరూ కూడా జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫండ్స్ వెళ్తున్నాయి, డొనేషన్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇదే ఏడీఆర్ సుప్రీంకోర్టుకి మూవ్ అయింది ఈసీఐ సార్ క్లెయిమ్స్ మీద. ఈ ఏడీఆర్ జార్జ్ సోరోస్ వీళ్ళే కాకుండా ఫండ్ చేస్తోంది ఎవరెవరు? వీళ్ళకి ఒమిడియార్ నెట్వర్క్, ఫోర్డ్ ఫౌండేషన్. ఈ ఒమిడియార్ నెట్వర్క్ అనేది సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వెనకుండి దీన్ని నడిపిస్తున్నారు. ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓస్ అందరూ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా దీనికి సంబంధించి కూడా త్రిలోచన్ శాస్త్రి, ఈ చైర్మన్ ఫౌండర్ ట్రస్టీ ఏడీఆర్కి, ఈ త్రిలోచన్ శాస్త్రి ఈయన ఒక మెంబరు బ్రెట్టన్ వుడ్స్ కమిటీకి. దీనిలో కూడా మెంబర్సు జార్జ్ సోరోసు, హెన్రీ కిస్సింగర్, వీళ్ళందరూ కూడా ఇదే గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. ఇదొక పెద్ద నెట్వర్క్. ఈ పెద్ద నెట్వర్క్లో ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న ఈ ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్కి వాళ్ళు వెనక నుంచి సుప్రీంకోర్టులని లేకపోతే అల్లర్లకి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. కాంగ్రెస్ రూల్లో ఉన్నప్పుడు కూడా ఇది రెగ్యులర్ ఎక్సర్సైజే. చనిపోయిన వాళ్ళని అందరినీ పేర్లు లిస్టులోంచి తీసేయటం, మైగ్రెంట్ ఓటర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిన ఆ రాష్ట్రంలో అక్కడ ఓటు హక్కును తీసేయటం, ఇదంతా కామను. కాంగ్రెస్ ఎందుకు అపోజ్ చేస్తుందో ఎవరికి అర్థం కాదు. ఇందాక నేను బీహార్ 2003లో చెప్పాను, వెస్ట్ బెంగాల్ 2002లో జరిగిందని చెప్పాను. ఢిల్లీలో 13,58,000 ఢిల్లీ ఓటర్స్ని 2013లో ఈ ప్రాసెస్ ద్వారా తీశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా మాట్లాడలేదు. వీళ్ళు కర్ణాటకలో అది జరిగింది ఇది జరిగిందని చెప్తారు. మిగతా పార్టీలకి కాంగ్రెస్కి అదే తేడా, లేదా ఎన్డీ ఏలియన్స్కి. కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో గెలిచింది. బీజేపీ లాంటి వాళ్ళు ఎక్కడ గోల్ చేయలేదు, ఎలక్షన్ కమిషన్ వేలెత్తి చూపించలేదు. ఎందుకంటే అక్కడే డెమోక్రసీ, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగానికి సంబంధించిన ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి రెస్పెక్ట్లో ఇచ్చారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎప్పుడు ఓడిపోయినా కూడా ఎలక్షన్ కమిషన్ మీద వేలెత్తి చూపుతూనే ఉంటుంది, లేకపోతే ఎలిగేషన్స్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్తోనే నిలబడుతోంది. ఇండియా సపోర్ట్ చేస్తోంది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ని. ఎందుకంటే ఇండియా బిలాంగ్స్ టు ఇండియన్స్కే, భారతదేశం భారతీయులకు మాత్రమే, బంగ్లాదేశీలకు, పాకిస్తాన్కి, రోహింగ్యాస్కి కాదు. అందుకే వాళ్ళందరినీ కూడా ఓటర్స్ లిస్టులోంచి తీసేయమని భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. దానికి ఉదాహరణే బీహార్లో 99.6% మంది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్కి మద్దతు తెలిపారంటేనే అర్థమవుతుంది భారతీయులందరూ కూడా ఈ ప్రాసెస్ భారతదేశం మొత్తం కంటిన్యూ అవ్వాలి, చాలా మంచి ప్రాసెస్ అని ఎలక్షన్ కమిషన్ని మెచ్చుకుంటున్నారు. దీనికి కాంగ్రెస్ నో ఎందుకంటుందన్నది భారతీయులకు ఎవరికి అర్థం కావట్లేదు. కాకపోతే నేను వీడియోలో చెప్పినట్టుగా
దాని వెనకుండి నడిపిస్తున్న ఏడీఆర్, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మన భారతదేశపు ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయి వెనక నుంచి చక్రం తిప్పుతున్నారు. ఆ చక్రానికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తానా అంటే తందానా అంటున్నారు. థ్యాంక్ యూ.